హాయ్ బాబా. హాయ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నా గురించి చెప్తాను సార్. నా పేరు సందీప్ రాజ్. గూగుల్లోకి వెళ్ళి సందీప్ రాజ్ అని కొడితే ఫస్ట్ లింక్ ఏమొస్తుందంటే ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఫిలిమ్స్ లైక్ లూసియా అండ్ ఈగా ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ డైరెక్టర్ అని వచ్చింది. సో యా అంటే అందుకే మీకు ఇప్పటివరకు నేను మీ ఫ్యాన్ ఇదేం చెప్పలేదు, ఎందుకంటే ఇలా చెప్పాలి అనిపించింది నాకు. అంటే నేను మీకు ఏ లెవెల్లో ఫ్యాన్ ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్. అండ్ తినతో ఫస్ట్ నుంచి ఫ్రమ్ లాస్ట్ 3-4 years నాదొక జర్నీ. సో అండ్ మీతో చాలా చాలా ఏంటంటే మీతో ప్రొఫెషనల్గా ఉండాలి, వీటితో కొంచెం ఫ్రెండ్లీగా వెళ్ళాలి. అలాగే ఉండదు. సో సార్ నాకు 2013 ఆ టైంలో వెన్ ఐ వాజ్ ఇన్ బెంగళూరు, నేను బెంగళూరుకి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరిని కన్నవాడిని కొన్ని సినిమాస్ నాకు సజెస్ట్ అయ్యి చూడాలి అని అంటే ఎట్ దట్ టైమ్ మోస్ట్ ఆఫ్ ది మూవీస్ వర్ రీమేక్స్. సో వీటి బదులు దేర్ ఇస్ ఏ వన్ ఫిలిం కాల్డ్ లూసియా అని చెప్పేసి చూశారు. నేను దాని గురించి ఇంకా స్టడీ చేయడం మొదలెట్టా ఫస్ట్ టైం చూసేసాక. దాని తర్వాత తెలిసింది నాకు అది ఫస్ట్ ఒక క్రౌడ్ ఫండెడ్ ఫిలిం అని, తర్వాత మీరు ఆన్లైన్లో చేసి యూఎస్లో నుంచి వచ్చాక ఆ టైంలో సార్ ఇప్పుడు అది చాలా నార్మల్ అయిపోయింది సార్. ఓటీటీ రిలీజ్ అని కానీ వెబ్ సిరీస్ కానీ ఇప్పుడు ఇంత స్టార్ట్ అయింది. ఆ టైంలో మీరు ఆన్లైన్ని నమ్మిన ఆ గట్ ఫీలింగ్ ఏంటి సార్? I think lack of other options. Because you didn't have other options. Whatever you, because internet and laptop is with you, whatever I could control, I decided to do that. And I won't be able to say so much in Telugu, so I'll use English. So, yeah, it is basically, it came down to when you work with what you have times. And I think social media was in a better state then. Today it's become very ugly. People are just fighting with each other. And because it had just started, people were good to each other. They were talking in a more progressive way. So I would say today Lucia can't be done. Because today it's the communication on digital platforms have really gone bad. So it was the right time. Because the social media was fresh, everybody was nice to each other. So if you say something, the responses would be like, they were working on something. So it was luckily right time that I happened to pitch that project and it happened. సో నేనంత ఎక్సైట్ అవుతున్నా కదా జస్ట్ ఒక ఇంటర్వ్యూ, నువ్వెలా ఫీల్ అయ్యావు సార్ ప్రాజెక్ట్లో చేయబోతున్నా? అయ్యో నాకు ఆల్రెడీ చెప్పాను ఆయనకి. సో మేము మేరీస్లో ఉన్నప్పుడు, సెయింట్ మేరీస్లో ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు, మాస్కామ్ స్టూడెంట్ కదా. సో ఆ ఫిల్మ్ అన్నది మాకు ఒక ఎగ్జాంపుల్ కింద వేసి చూపించారు. లూసియా అనే ఫిల్మ్ వేసి చూపించి దే ఆర్ లైక్ ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇలా ఉండబోతుంది, ఫస్ట్ క్రౌడ్ ఫండెడ్ ఫిల్మ్ ఇది. ఇట్ వాజ్ వెరీ బిగ్ ఆ టైంలో అసలు రావడం. ఆ ఫిల్మ్ చూసి ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. ఎలాగా అసలు ఆ క్లైమాక్స్లో వచ్చే ఆ ట్విస్ట్ ఎలిమెంట్స్ అవన్నీ ఐ వాజ్ లైక్ గాన్. అయిన తర్వాత అప్పుడు మా ఫ్రెండ్ పక్కన కూర్చొని ఉంటే చెప్పా వాడితో, బాగా ఎప్పటికైనా ఇలాంటి డైరెక్టర్స్తో వర్క్ చేయాలనుకున్నా ఆ టైంలో. అండ్ సడన్లీ 4 years ఇండస్ట్రీకి వచ్చిన ఒక 2-3 years తర్వాత రిసీవ్ ఏ కాల్ సేయింగ్ దట్ ఇలాగా పవన్ కుమార్ గారు ఒక చేస్తున్నారు, ఆహాకి ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు, మిమ్మల్ని అనుకుంటున్నారు, వుడ్ యూ బీ ఇంట్రెస్టెడ్ అని. ఇంకా నాకు బ్లాంక్ అవుట్ అయిపోయింది అనమాట. అంటే అలాంటి వాళ్ళతో వర్క్ చేద్దాం అనుకుంటున్న స్పేస్ నుంచి ఆ మనిషి నుంచే ఫోన్ రావడం అనేది ఇట్ వాజ్ అ వెరీ బిగ్ థింగ్. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అంటే త్రూ అవుట్గా ఎంజాయ్ చేస్తూనే ఉన్నా. అంటే ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయ్యా. సో యా, నేను ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో అవుతూ రమ్మని చెప్పండి. రిపీట్ ఆర్డర్ అండి. సార్ నాకు ఆ టైంలో వెన్ ఐ వాజ్ వాచింగ్ లూసియా, సో ఇది బేసిక్గా నా క్లోజెస్ట్ సర్కిల్లోనే తెలుసు. నేను మొత్తం చూస్తున్న మూవీ మొత్తం స్క్రీన్ ప్లే వెళ్తుంది, బ్లాక్ అండ్ వైట్ వెళ్తుంది, అండ్ ఇన్ ది క్లైమాక్స్ దేర్ విల్ బి ఎ ట్విస్ట్. ఇది జస్ట్ లైక్ మోర్ దెన్ డ్రీమ్ అన్న దానికన్నా దేర్ విల్ బి వన్ ఎలిమెంట్ కాల్డ్ కలర్ బ్లైండ్ ఒక యాక్సిడెంట్ వల్ల అని. బేసిక్గా దట్ హ్యాపెన్ టు మీ. ఐఎమ్ కలర్ బ్లైండ్ నౌ. ఓకే బట్ నాట్ బ్లాక్ అండ్ వైట్. సో బేసిక్ కలర్స్ కనిపిస్తాయి. నాకు అది చూసి ఏంటిది అని చెప్పేసి నేను కనెక్ట్ అయ్యి అప్పుడు మల్టిపుల్ టైమ్స్ చూసా సినిమాని. సో అలా నన్ను ఇన్స్పైర్ చేసింది మోర్ దాన్ అది నాకు ఎలా కనెక్ట్ అయిందో వెన్ ఐ వాజ్ ఇన్ 10th నాకు ఒక యాక్సిడెంట్ వల్ల అయ్యింది. అది చూసి నేను కనెక్ట్ అయ్యి చూసి చాలా మందికి ఇంకా చూపించడం మొదలు. సో
నాకు బేసిక్ కలర్ సార్, అంటే జస్ట్ లైక్ రెడ్ కనిపిస్తుంది, గ్రీన్ కనబడదు. గ్రీన్ కూడా నాకు కొంచెం రెడ్ లాగా అలా సో కనిపిస్తుంది. ప్లాంట్స్ అని ఎలా కనిపిస్తుంది? మనకి ఒక ఫేడ్ అవుట్ అయిన రెడ్ లాగా, ఓ ఓకే. దట్ లైటెస్ట్ కలర్ ఆఫ్ రెడ్ అలా కనిపిస్తుంది. బట్ యూ కుడ్ సీ బిఫోర్ ది యాక్సిడెంట్ Yes, yes. సో యూ నో ద డిఫరెన్స్. ఎస్, కానీ తర్వాత ఇప్పుడు కంప్లీట్ గా మర్చిపోయా దట్ ఒరిజినల్ ఎలా ఉంటుంది అని అన్నది కూడా. Oh, okay. ఇట్స్ బీన్ 15 years. అచ్చా, okay. సో అలా మర్చిపోవడం జరిగింది, అలా కనెక్ట్ అయ్యా అనమాట. ఆ తర్వాత జస్ట్ లైక్ మిర్రరింగ్, 2 different worlds ని మిర్రర్ చేయటం. అండ్ మీరు చూడలేదు అని చెప్పారు కాబట్టి, సో ఇన్ కలర్ ఫోటో దే ఆర్ 2 climaxes అనమాట. అది కూడా నేను ఇన్స్పైర్ అయ్యింది అక్కడ నుంచి. 2 మిర్రర్ అవుతూ ఉంటాయి, 2 climaxes. కరెక్ట్. యా, చాలా మంది అడిగారు ఎలా అంటే, ఐ టోల్డ్ దెమ్ అనమాట, లూసియా నుంచి ఇన్స్పైర్ అయ్యాను అని. I'll watch it. థ్యాంక్ యూ. సో మాకు ఇంకొకటి ఉంది సార్, జస్ట్ లైక్ నాది ఫస్ట్ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది కాబట్టి ఐ హ్యావ్ ఏ స్మాల్ కంప్లైంట్స్ అనమాట. నాకు ఎలా ఉంటుందంటే, థియేటర్లో ఉన్నప్పుడు దేర్ విల్ బి వన్ వరల్డ్, వచ్చారు దానికి డెడికేట్ అయ్యి దానికి Yeah. ఉంటారు. నేనేమంటానంటే, ఒక ఓటీటీలో కూర్చొని చూసేవాళ్ళు జస్ట్ ఇలా కాళ్ళు ఇలా పైన పెట్టుకొని తింటూ ఓకే పాస్ అని పెట్టి దే విల్ గివ్. సో దానివల్ల చాలాసార్లు ఎమోషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి. It's very, very difficult to hold the audience in an OTT platform. Correct. It's like, అలాంటి దాంట్లో ఇప్పుడు నాకు ట్రైలర్ చూస్తే థ్రిల్లర్గా అనిపిస్తుంది. దీని గట్స్ ఏంటి సార్ అసలు అంటే? so I would really give a lot of credit to Ram Vignesh, the guy who's written it. And what is very interesting is I have met him only once for 5 minutes, and that too towards the end of the shoot. Yeah, I remember. So it is a good process because ఇప్పటి వరకు I have only directed my own scripts. ఓకే. This is the first time. Laila I did 2 episodes, but I was so that will be officially the first time I directed some other script. But that was a very different experience. It was too many people involved and all that. But to take someone's entire script from first page to last page and then make my adaptation to it and then to shoot, and the writer wrote it with some other way, he didn't like the way we have treated, and the way he's written it is very different. But it was very like, the more I'm editing it, the more I'm in post production, I really would say that it's a lot of his work that really created that foundation for us to take it forward. He's really done a great screenplay from one episode to another episode. So for me, I got the kind of material which I would have spent a lot of time trying to figure out. I got it ready made. So now it was like, as a director, what I can do with it. So that was, now I'm thinking I should do more work where other people have written. Otherwise it's very taxing to first write and then go direct. So I enjoyed this process that way. So whatever you see, the teaser or the things, the way the teaser looks, it is because of this great, with just 2 characters, and the story is a time loop that with just very minimal locations and story structure to create so much drama. So I would say I would give the credit to Ram Vignesh. And then again, how these guys pulled it off as actors. It was very I mean, he knows the first day of the shoot we were doing his house sequences. 3 days we shot his house. And the only way you can, and we shot the whole 4 hours of content in 45 days. So it's like, looking back, I feel amazed that we could pull it off. Where they do a single movie for 150 days these days. So it was very tricky. So we had to plan it in such a way that we go very fast. We ideally 3 days or 2 days. 2 days is what we did. The housework, yes. 2 days work. But if you see the whole series, you feel like that many shots you need at least 5 days to shoot. And the only way we could do it is where I tell him, okay, now episode 1, now episode 3, now episode 5, now episode 7, now episode 8. And first few days he would be like, okay, so what am I doing now? And later by the end we had to just say 5 and he would know what to do. And later 7 he would know what. So it's a great experience because I've never done a time loop series. And the way technically you shoot it is fun actually. True. It's not at all like normal films where you go progress from one emotion to the other. Here it's like you're sitting on the same chair feeling something else. So I think it was great fun doing it.
నమ్ముతావా అలాగే ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది. నేను వర్క్ చేసే ఆ డెలివరీ రిపీట్ Ah. కూడా అట్ ది సేమ్ టైం అంటే రెండు కన్వే చేస్తుంది. ఒకటి ఈట్ అనే ఒక డెలివరీ బాయ్, అందులో వాళ్ళ ఇంటెలిజెన్స్ అన్నట్టు, ఇంకొకటి రిపీట్ అని ఒక డీటెయిల్. I think స్టోరీ repeat was done by the word was by the production designers. It was not by the writer. Okay. It's the production designer Abhishek and Manisha. I think they came up with the name Repeat and how it can be written and all. So Nice. it's damn good. So I would say it's been very collaborative in that way. There's different people like Advaita, the DOP. He now looking when I'm seeing at the DI shots, then you realize, okay, how did this guy pull off so much in such a little time? There were a lot of constraints. You know, it's not like first movie is only constraints. There's always constraints. Any number of movies you do, and within that, to have achieved is because a lot of collaborations. You know, every department had something strong to collaborate. సో అలా చెప్పారు కదా 5, 7 అని అనగానే ఎంత హోంవర్క్ చేసావా, ఎన్నిసార్లు స్క్రిప్ట్ చదివా ఫస్ట్ ఆఫ్ ఆల్? యాక్చువల్లీ రీడింగ్ సెషన్ జరిగాయి బిగినింగ్ లో, లైక్ అందరం On the Zoom, జూమ్ he's in his house, Amla is in Cochin, I'm in Bangalore, and we're doing it on Zoom. స్క్రిప్ట్ మొత్తం సౌత్ ఇండియా స్క్రిప్ట్ మొత్తం రీడింగ్ సెషన్ చేసాము. అండ్ అప్పుడే ఫస్ట్ టైం రీడింగ్ సెషన్ అప్పుడు అప్పుడే స్క్రిప్ట్ దానికంటే ముందు ఏం పర్సనల్గా ఒకసారి చదివా. బట్ దెన్ అంటే కొంచెం డిఫికల్ట్ ఉండింది టాస్క్ జెన్యున్గా చెప్పాలంటే, ఎందుకంటే ఆయన చెప్పిన కెమెరా ఇక్కడ ఉండేది, ఫ్రేమ్ అక్కడే ఉండేది, ఎపిసోడ్స్ మారుతూ ఉండేవి, ఎమోషన్స్ మారిపోతూ ఉండేవి ఈచ్ ఎపిసోడ్కి. అండ్ ఫస్ట్ ఒక 2-3 days అయితే కొంచెం బ్లాంక్ అవుట్ అయిపోయాయి అనమాట. ఇంకో ఇచ్చేవాళ్ళంటే వన్ డే ఇఫ్ యూ రిమెంబర్ లైక్ వి షార్ట్ లైక్ 170 shots. ఆ లొకేషన్ ఒక్కరోజే ఉండింది బా, 4 loops ఏవో తీయాల్సింది ఉండింది. అసలు ఎలా చేసామో కూడా తెలీదు. 7 AM to 2 AM 170 okay takes. Like No, his house, it was only him. Like, in his house, it's only him. So it was like more like only he has to perform. That one location we had for one day, there are easily 8 characters, and we have to do 5 episodes with them in the same shot. It was my assistants had like, remember some 8 sheets. They're like, okay, so episode 1 shot done, and episode 3. So it was never shooting one episode and then going to third episode. It was one shot of episode 1, one shot of the episode 3, and then one shot, and then go back to 1, and then go back to 3. It was వచ్చిన భలే ఎంజాయ్ చేసాంలే. కానీ అంటే బిగినింగ్లో ఇది పుల్ ఆఫ్ చేయగలుగుతామా అదో చిన్న భయం ఉండింది. బట్ దెన్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ రాదు కదా, వేరే సినిమాతో రాదు మనకి, వేరే వెబ్ సిరీస్ చేసినా ఇలాంటి ఎక్స్పీరియన్స్ రాదు. సో ఐ థాట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు అనుకుంటే ఇలాంటిది ఒకటి చేసాం మనం లైఫ్లో, ఒక చిన్న చెక్ బాక్స్ అనమాట ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్. సో యా వండర్ఫుల్ అసలు. అంటే మనకి వర్క్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఒక చోట మనం ఒక లొకేషన్ ఇక్కడ బ్లాక్ పెట్టామంటే ఇక్కడ ఉన్నదంతా కంప్లీట్ చేయాలి అని ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ different episode. So the other thing is, I now feel it needed my 12 years of industry experience to plan this. You know, a new guy will not be able to look at the whole, because the edit was in my head. From day one, I knew if I'm shooting 8th episode, one shot, I knew what would come before, after, and how. So that's why today so I'm not like boasting, I'm just saying that it requires that many years of groundwork for your mind to start planning it. You know, it's only after I am seeing the edit I figured, wow, how did we do this? How did we pull it off in 45 days? Yeah. It's because there is not a single scene that we have shot and not used. Everything that's been shot is used, and whatever we didn't want, we haven't even shot that. There were like, once we had, remember my scenes were, that's the most interesting thing. I cast myself in a role and I edited out my own scenes. It's like that too very good scenes, because we figured the length was taken care, and the emotions and the drama was done. And so easily 2 days of my own scenes I chopped out from the series. నీకు ఇది ఫస్ట్ థ్రిల్లర్ కదా? అవును. ఇప్పుడు దాకా సో డ్రామా అంటే ఏంటంటే, ఒక నైఫ్ తీసుకొని దానికి ఇంత పాయిజన్ రాసి మెల్లగా పొడవటం లాంటిది, అన్ని ఎక్కించడం. బట్ థ్రిల్లర్ అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది. నీకు దీన్ని మొత్తాన్ని స్క్రిప్ట్ని డైజెస్ట్ చేసుకుని నీకు వర్క్ చేయడానికి
నువ్వెంత వర్క్ చేస్తావు? నేను బేసిక్గా థ్రిల్లర్ ఫ్యాన్ని, అంటే థ్రిల్లర్ జానర్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాను, థ్రిల్లర్ యాక్షన్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి నాకు ఎగ్జైటింగ్ ఎలిమెంట్ ఇందులో, ఇట్స్ అంటే ఇప్పుడు వరకు మనకి తెలుగు ఆడియన్స్కి టైం లూప్ అని ఒక తెలుగు ఒరిజినల్ రాలేదు ఇప్పుడు వరకు. సో ఐ థాట్ ఇది చాలా బాగుంటుంది. అండ్ దెన్ ద మ్యాన్ ఇస్ డైరెక్టింగ్ ఇట్. సో అంతే అనమాట, ఇంకేం లేకుండా సెట్కి వెళ్ళాలి, ఆయన ఏం చెప్తే చేసి డెలివరీ చేసి వచ్చేయాలి మోటివేషన్ అంతే. ఆయన ఏం చేసినా డెలివరీ చేసి వచ్చేయాలి. ఆయన ఓకే అంటే ఓకే, నాట్ ఓకే అంటే వన్ మోర్. No, many times I've said okay, and he'll be like, sir, I'll do one more. He'll only be like, I don't think I've done this properly. I want to do one. I'm like, because I'll know where I'm editing out, and I have time running out. So I said, no, Rahul, this is okay. I will be editing. I'll be taking. He'll be like, no, please, one more. So I think I would have shot in 40 days if he hadn't asked me. ఏదో చిన్న ఏమంటాం బెస్ట్ ఇవ్వాలి అని ఉంటుంది కదా, ఇంకోటేమో బెటర్మెంట్ వస్తుందేమో అని చెప్పేసి. Some continuity. He would have touched this, and I know I won't. He'll be like, sir, I touched this in the previous shot. I want one more. ఏదో పర్ఫెక్షన్ కోసం సార్, అంతే, ఇంకేం లేదు. సో అంతే. It was good. After a point, we all enjoyed. There were times when we were only shooting Amla's part. There were times when we were only shooting. So there was this big gap where he wasn't there for almost 7-8 days. Yeah. We were only shooting hours. So as soon as he came back, all the women in the set were so happy. Like, not because he's like one hot guy, because he's like one pet. Like, దే ఆర్ లైక్ మిస్ అయ్యాము నిన్ను ఇన్ని రోజులు అన్నారమ్మా. చాలా సాయిరామ్ హ్యాపీ. అందుకంటే యాక్టర్స్ని ఇష్టపడతాను, అందుకంటే ఏం కావాలి బాబు మనకి. డైరెక్టర్ ఇష్టపడుతున్నారు, సెట్లో క్రూ మెంబర్స్ అందరూ ఇష్టపడుతున్నారు అంటే అసలు. సో ఇంతకు ముందు క్వశ్చన్కే ఆయన నమ్మేసాను అంతే గుడ్గా. ఆయన ఏమంటే అది బ్లాంక్ వెళ్ళిపోయాను, ప్రిపరేషన్స్ ఏమీ లేదు, నథింగ్. ఐ వాజ్ జస్ట్ లైక్ ఐమ్ వర్కింగ్ విత్ దిస్ మ్యాన్, నా బెస్ట్ ఇవ్వాలంతే. yeah, so also as a director, you want actors who will, with whom you should be able to do any number of shots. You know, that was possible with him. For me, I didn't have to think, oh, will he do it, or is there a time constraint? For me, he was like in prop. I'll say, you do this like 10 times. I had that comfort zone that I can tell him to do it 10 times and he'll do it. Or I can ask, if I'm shooting a scene and I want coverage of 20 angles, I know he will do it 20 times. I think when a director gets an actor like that, you will see, but also in the series you'll see, because we had restricted time with Amla, but with him I had all free time, so you will see that he has so much more thing going for him. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇంటర్వ్యూస్లో లాగా కాకుండా నేను ఒక మోర్ దాన్ ఇది ఇంటర్వ్యూ పబ్లిసిటీ ఇదంతా పక్కన పెడితే నాకు కావాల్సిన క్వశ్చన్స్ అన్ని అడిగేసాను. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ బాయ్. నీకు ఫస్ట్ పాపం సరదా ఫోన్ చేసి అడిగా, ఒకసారి చిన్న క్యాండిడేట్ ఇంటర్వ్యూ స్టైల్లో మాట్లాడుకుందాం అని చెప్పి వచ్చేసావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ Tell the audience that Kudi Yedamaite. Yeah. I recently said Kudi Yedimaite. Like, oh, you don't even know how to say it. So Kudi Yedamaite is coming on AHA on July 16th. It's a 8-episode series, and it's a sci-fi thriller. So and we had great fun doing it. It's very interesting, very engaging. I think once you start, you will have to give yourself those 4 hours, because you may not stop. You will want to binge watch it. So Rahul's done a fabulous job, and there's Amla Paul, and there's an entire team on it. So you can say the same thing. Say it in Telugu. సో మాది కుడి ఎడమైతే అన్న సిరీస్ ఆహాలో ఈ జూలై 16th రాబోతుందండి. ఒక మంచి స్కైఫై థ్రిల్లర్, ఇది బ్యూటిఫుల్గా వచ్చింది. మనకి ఫస్ట్ టైం తెలుగులో టైం లూప్ మీద ఇలాంటి ఒక సిరీస్ రావడం, ఒక ఆహా ఒరిజినల్. అండ్ వి ఆల్ యాజ్ అ టీమ్ మేమందరం మా బెస్ట్ ఇచ్చాం. ఫర్ షూర్ ఇది మిమ్మల్ని ఎంగేజ్ చేస్తారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఆన్ జూలై 16th. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాబు వచ్చినందుకు, అడిగిన వెంటనే.